ఇలా వెరైటీగా టేస్టీగా ఇంట్లోనే స్నాక్స్ చేసి పెట్టామంటే బయట నుండి కుర్కురేలు లేస్ ప్యాకెట్లు ఎందుకు అడుగుతారు చెప్పండి. పిల్లలకే కాదు పెద్దలకి కూడా నచ్చే విధంగా ఇలా టేస్టీగా వెరైటీగా అలాగే హెల్దీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఒక మంచి స్నాక్ రెసిపీ కోసం చూస్తున్నారా? అయితే ఈ రీల్ ని సేవ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకుని 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ నల్ల జీలకర్ర, దీంతో పాటు రుచికి సరిపడా కారం అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని చపాతీ ముద్దలాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి 2 పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా ఇందులో వేసి ఒక గుప్పెడు తినే శనగలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లెమన్ జ్యూస్ లేదు కాబట్టి నేను కొంచెం వెనిగర్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి నుండి ఒక చపాతీ లాగా తయారు చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా బౌల్ పెట్టుకుని పాలకూర పేస్ట్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు బౌల్ రిమూవ్ చేసేసిన తర్వాత పిజ్జా లాగా అన్ని సైడ్స్ నుంచి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ఎండ్ నుండి సెంటర్ లోకి ఇలా రోల్ చేసుకుని వీటన్నిటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టుకుని ఒక్కొక్కటిగా అన్ని వేసి కాసేపు కదల్చకుండా అలాగే వదిలేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి కదుపుకుంటూ బాగా ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా అలాగే హెల్దీగా వెరైటీగా ఉండే ఒక స్నాక్ రెడీ అయిపోయినట్లే. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.